హలో! ఈ వీడియోలో ఏం చేయబోతున్నానో అర్థమైపోయి ఉంటుంది. అదే అరటికాయ బజ్జీ అనమాట. ముందుగా అరటికాయని చిన్న చిన్న స్లైసెస్‌గా కట్ చేసేసుకోండి. మేమైతే రౌండ్‌గా కట్ చేసుకుంటాము. మీరెలా కట్ చేసుకుంటారో కామెంట్ చేసేయండి. కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని నీటిలో వేసేసుకోవాలి. ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతాయంట మా అమ్మ చెప్పింది. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని కూడా తీసుకొని హాఫ్ కట్ చేసుకొని ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 5 లేక 6 టీ స్పూన్ల శనగపిండి వేసేసుకోవాలి. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్, ఇంకా కారం కూడా కొంచెం కారం వేసేసుకొని తగినన్ని నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవడానికి ఈ టిప్ వాడొచ్చు. కొంచెం శనగపిండి వేసాక అది ఫ్రై అయితే ఆయిల్ హీట్ ఎక్కినట్టు. ఇప్పుడు మనం బజ్జీ వేసేసుకోవాలి. బజ్జీ పిండి థిక్‌గానే కలుపుకోవాలి. ఎందుకంటే నీళ్ళలా కలుపుకుంటే బజ్జీలు వేయడానికి అవ్వదు కాబట్టి. బజ్జీలు వేసేసుకున్నాక అటు ఇటు బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీకు అరటికాయ బజ్జీ అంటే ఇష్టమా? మిరపకాయ బజ్జీ అంటే ఇష్టమా? కామెంట్ చేసేయండి. మిర్చి బజ్జీ వీడియో కూడా కావాలి అంటే కామెంట్ చేసేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ వాయిలో బజ్జీల కంటే సెకండ్ వాయిలో బజ్జీలు బాగా పొంగుతాయి, బాగా వస్తాయి. ఎందుకంటారు? మీకేమైనా తెలిస్తే చెప్పేయండి. సాస్ లేకపోతే సమోసా తినలేని వాళ్ళు చాలామందుంటారు. అలానే అరటికాయ బజ్జీని కూడా సాస్‌తో తినేవాళ్ళుంటారు కదా! ఆ కేటగిరీలో నేను కూడా ఉంటాను. అయితే ఎప్పుడు సాసేనా అలా అని చెప్పి చాట్ బండి దగ్గరుండే మొత్తం అన్ని ఐటెమ్స్ మన దగ్గర ఉండవు గదా! అందుకే సింపుల్‌గా, ఈజీగా ఎలాగ తినేయాలో అన్నది లాస్ట్‌లో చెప్పేస్తాను. లాస్ట్ వరకు చూసేయండి. మన అరటికాయ బజ్జీలయితే అయిపోయాయి. టాడా! సో, ఈ అరటికాయ బజ్జీలని ఓ ప్లేట్‌లోకి తీసుకున్నాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఉంది గదా! ఉల్లిపాయలో నిమ్మకాయ పిండేసి బాగా కలుపుకోవాలి. ఇంకా కావాలంటే పచ్చిమిర్చి, ఉప్పు, కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అరటికాయ బజ్జీని హాఫ్ కట్ చేసుకొని అందులో ఉల్లిపాయ పెట్టేసుకోవాలి. అలా అన్ని అరటికాయ బజ్జీలని పెట్టేసుకొని తినేస్తే చాలా బావుంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.